ఉండి అరెస్ట్ చేయలేదండి. ఓకే, రైట్. రాజేష్ గారు, ఇది మంత్రి యొక్క విచారణ జరుగుతుంది కదా. ఇప్పుడు మంత్రి పాత్ర నామమాత్రమే అని మనకు తెలుసు, కానీ అది కాదు కదా. చట్టం ముందు మంత్రే కదా. ఇక్కడ ఒక అంశం చాలా లోతుగా దీని మీద చర్చించాల్సింది ఏంటి అంటే, ఇతను భయము, పక్షపాతము, రాగద్వేషాలకు అతీతంగా పరిపాలన చేస్తా అని చెప్పని రాజ్యాంగం మీద ప్రమాణ స్వీకారం చేసిన మంత్రి. తన శాఖకి సంబంధించి తన ప్రమేయం లేకుండా ఒక పాలసీ రూపకల్పన జరుగుతూ ఉన్నప్పుడు ఎవరికి భయపడి, ఎందుకు భయపడి నువ్వు అభ్యంతరం వ్యక్తం చేయలా? నీకు విలువ, ఏదో ఒక కారణం. ఇప్పుడు నీకు విలువ ఇవ్వనప్పుడు, నీ ప్రమేయం లేకుండా వాళ్లే నిర్ణయాలు చేసేస్తా ఉన్నప్పుడు, మళ్ళీ రెండోసారి 2022 ఏప్రిల్లో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరిగిన రోజు నీకంటే 15 సంవత్సరాల చిన్నవాడైన జగన్మోహన్ రెడ్డికి బహిరంగంగా స్టేజ్ మీద ఎందుకు కాళ్ళకు నమస్కారం చేశావు? ఏం గొప్ప పదవి ఎలగబెడుతున్నాను కాబట్టి అని చెప్పని, నీకేం విలువ ఇస్తున్నారు కాబట్టి అని చెప్పని కాళ్ళకు నమస్కారం చేసావు. మనందరం చూసాం లైవ్లో. ఆయన వయసు ఏంటి, ఇతని వయసు ఏంటి, ఇతని కాళ్ళకు నమస్కారం చేయటం ఏంటి అని చెప్పని మనందరం కూడా ఆక్షేపించాం ఆ రోజు. ఆయన వంగి కాళ్ళకు నమస్కారం చేస్తున్న ఈయన అభ్యంతరం పెట్టాలి కదా, ఈయన కూడా ముసుముసులు నవ్వుకుంటూ కూర్చోటం ఏంటి అని చెప్పని అనుకున్నాం ఆ రోజున. అంటే అక్కడ నీకిష్టమైన మంత్రిగా కొనసాగావు. మనం ఒక నియోజకవర్గంలో ఏదో కంఫర్ట్ ఉండబట్టే చేసావు. మీరు ఒక ఓపెనింగో ఏదైనా జరిగినప్పుడు ఆ శిలాఫలకం మీద కొంచెం పేరు తారుమారైతే ఓర్చుకుంటారా వీళ్ళు? రాజకీయ నాయకులు అసలు ఓర్చుకోరు. ప్రోటోకాలు మాకు అవమానం జరిగింది అని చెప్పని నానా విధ్వంసం సృష్టిస్తారు కదా. మరి అటువంటి వాళ్ళు 5 సంవత్సరాలు నువ్వు మంత్రిగా కొనసాగి నీ శాఖకి సంబంధించి ఎవరో ముఖ్యమంత్రి ఓఎస్డి, ఎవరో ముఖ్యమంత్రి పిఏ, ఎవరో ఒక లోక్సభ సభ్యుడు, ఎవరో ఇంకొక రాజ్యసభ సభ్యుడు, ఎవరో ఐటీ అడ్వైజరు, ఎవరో ఒక సరఫరాదారుడుగా ఉన్న డిస్టిలరీ ఓనరు శ్రీధర్ రెడ్డి, వీళ్ళందరూ ప్రైవేటు ప్లేసుల్లో కూర్చొని పాలసీని వాళ్ళు డిజైన్ చేశారు అని అంటే నీ పాత్ర ఏంటి? ఎందుకు నువ్వు మినకున్నావు? 5 సంవత్సరాలు నువ్వు ఎందుకు కాలక్షేపం చేసావు? నువ్వు ఇవాళ 5 సంవత్సరాలు ప్రివిలేజెస్ అనుభవించావు, ప్రోటోకాల్స్ అనుభవించావు, ప్రజలు కట్టిన పన్ను నుంచి జీతాలు తీసుకున్నావు, రాజ్యాంగం మీద ప్రమాణ స్వీకారం చేసి అన్ని రకాల అవకాశాలు పొందినప్పుడు నాకు ఇవాళ ఏం తెలియదు, నా ప్రమేయం లేదు అని అంటే 100కి 100 పాళ్ళు నీకు తెలిసే నువ్వు దాన్ని ఎంటర్టైన్ చేశావు. ఇగ్నరెన్స్ అనేది ఎక్స్క్యూజ్ కాదు. నాకు తెలియకుండా జరిగింది అని చెప్తే అది వెసులుబాటు కాదు. నీకు తెలిసే నీ శాఖలో ఏం జరుగుతుందో నువ్వు మౌనంగా ఊరుకున్నావు అని అంటే పదవి కాపాడుకోవటం అనేది ఒక ప్రయోజనం. నాకు ఈ పదవి దక్కితే చాలు, నేను అభ్యంతరం పెడితే గొంతు పెగిల్చితే నాకు ఈ పదవి ఉంచరేమో అనే కట్టు బానిసత్వం. పదవి కోసం నువ్వు 1000 మంది ప్రాణాలతో చెలగాటమాడుతున్నా చూస్తూ ఊరుకున్నావు. ఎందుకు నిన్ను ఎక్స్క్యూజ్ చేయాలి? 5 ఏళ్లలో ఇతను వాడిన భాష ఏంటండి? అసెంబ్లీ వేదికగా లోకేష్ను ఉద్దేశించి పచ్చి బూతులతో మాట్లాడాడు ఇతను ఒక రోజున. ఆ రోజున ఎవరి మెహర్బానీ కోసం? ఎందుకు? నీ వయసు ఏంటి, నీ స్థాయి ఏంటి? నువ్వు ఒక మంత్రి హోదాలో ఉన్న వ్యక్తివి, సీనియర్ సిటిజన్గా ఉన్న వ్యక్తివి, ఏ విధమైన భాషా ప్రయోగం చేసావు ఆ రోజున? అంటే నీ పదవి కాపాడుకోవడం కోసం ఏ ఎక్స్టెంట్కైనా దిగజారి నీ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి నీకన్నా 15 సంవత్సరాల చిన్నవాడికి కాళ్ళకు నమస్కారం చేసి ఇవాళ ఆ పదవి కాపాడుకొని ఆ పదవి చివరి నిమిషం దాకా అనుభవించి ఇప్పుడు నా శాఖలో జరిగిన వాటికి నాకు సంబంధం లేదంటే, నీకు సంబంధం లేకుండా చేస్తున్నా చూస్తూ ఊరుకుండటం కూడా నీకు సంబంధం ఉన్నట్టే లెక్క. 100కి 100 పాళ్ళు నారాయణ స్వామి బాధ్యత రాహిత్యానికి, అతని అధికార దుర్వినియోగానికి ఇవాళ పాలసీ ఎక్కడ డిజైన్ అవ్వాలండి? మొట్టమొదట సచివాలయంలో అతని శాఖలో చర్చ జరగాలి, తర్వాత మంత్రివర్గానికి రావాలి, మంత్రివర్గం తర్వాత అసెంబ్లీకి వచ్చి అసెంబ్లీలో చర్చ జరగాలి, ఆ తర్వాత చట్టరూపంలో బయటికి రావాలి. కానీ ఒక రాజ్యసభ సభ్యుడింట్లో 2 దఫాలు అక్కడ చర్చలు జరగడం ఏంటి? హైదరాబాద్ జర్నలిస్ట్ కాలనీలో పైగా ఏమని చెప్పాడు రాజకేశ్ రెడ్డి? పార్టీకి ప్రభుత్వానికి ఆదాయం సమకూరే విధమైన పాలసీలను మమ్మల్ని తయారు చేయమన్నారు అని చెప్పని. అసలు నువ్వు